కన్నప్ప హార్డ్ డ్రైవ్ హైజాక్ అయిందంట. ఇందులో మనోజ్ హస్తం ఉందా? చూద్దాం ఎవరి హస్తం ఉందో. ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, పాన్ ఇండియా చిత్రం కన్నప్ప విడుదలకు ముందే ఊహించని వివాదంలో కూరుకుపోయింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి హైదరాబాద్లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్లో పంపిన కీలకమైన హార్డ్ డ్రైవ్ రహస్యంగా మాయమైంది. ఈ డ్రైవ్లో సినిమా యొక్క ముఖ్యమైన గ్రాఫిక్స్ డేటా, ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆఫీస్ సిబ్బంది రఘు ఈ డ్రైవ్ ను చరిత అనే యువతికి అప్పగించగా ఆమె అడ్రస్ లేకుండా పోయింది. ఈ ఘటనపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ రెడ్డి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి నిందితుల కోసం గాలిస్తున్నారు. చెన్నైలో జరిగిన కన్నప్ప ప్రచార కార్యక్రమంలో హీరో విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. మా బృందం రాత్రింబగళ్ళు కష్టపడి ఈ సినిమాను రూపొందించింది. ఇలాంటి దుష్ప్రయత్నాలు మమ్మల్ని ఆపలేవు. పైరసీకి ఎవరూ సహకరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక మంచు మనోజ్ హస్తం ఉందని విష్ణు టీం ఆరోపిస్తుంది. రఘు, చరితలు మనోజ్ ఆఫీస్ తో లింక్ ఉన్నవారని, సినిమా రిలీజ్ ను దెబ్బతీసే కుట్ర జరిగిందని వాదిస్తున్నారు. అయితే మనోజ్ టీం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. మరి దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలియాలి. ఇంకా ఈ హై వోల్టేజ్ డ్రామా సినిమా విడుదలై ఎలాంటి ప్రభావం చూపనుంది? హార్డ్ డ్రైవ్ ఆచూకీ లభిస్తుందా? ఈ ప్రశ్నలు సినీ అభిమానులను కలవరపెడుతుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.